నిత్యం చరణలతో స్మరణతో స్మరించుకునే ఆ దైవాన్ని ఇలా కొందరి కమ్యూనిటీల్ని దెబ్బతీసేలాగా అయిపోయింది. ఎందుకంటే నిత్యం బ్రాహ్మణులు అక్కడ లడ్డు తయారు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళ చేతులతో ఇలా ఈ ఒక చెడు ఆయిల్ని ముట్టి చేయడం చాలా ఇది ఎంత మట్టుకు కరెక్ట్ అయితే కాదు అని నాకు కూడా అనిపిస్తుంది. దీని పట్ల నిజంగా గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అనేది మనం కోరుకుందాం. ఇది దేవుడు కనిపించడు కాబట్టే దేవుడిపై చేసిన కుట్ర అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి కనిపిస్తే కొట్టొచ్చు తిట్టొచ్చు, కానీ దేవుడు కదా కనిపించడు. దేవుడితో పెట్టుకుంటే ఎటువంటి వాడైనా పుట్టగతులు లేకుండా పోతాడు. ఇది 6లు ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు